లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చూస్తే ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏమిటది అంటే, ఆయన అంటున్నారు, ప్రార్థన వలననే కానీ మరి ఇటిది వదిలిపోవటం అసాధ్యమని చెప్పాడు. చూడండి, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యము అని చెప్పాడు. అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, ఒక వ్యక్తి తన కుమారుడు బలహీనంగా ఉంటే, మోగవాడుగా ఉంటే, అప్పుడప్పుడు ఫిట్స్ లాగా వచ్చి పడిపోతూ ఉంటే, ఆ భయంకరమైనటువంటి దయ్యపు శక్తులతో పీడించబడుతున్నటువంటి ఆ బిడ్డను తీసుకొని యేసయ్య ఎక్కడున్నాడో కనుగొని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ముందుగా శిష్యులు కనిపించారు. తన శిష్యులను అడిగాడు, అయ్యా నా బిడ్డను బాగు చేయండి అని. వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ బిడ్డకి ఏ స్వస్థత రాలేదు. మరలా ఆ బిడ్డను తీసుకొని ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలాన్ని కనుగొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయనతో ఈ విషయాన్ని చెప్పాడు. అయ్యా, నా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, దయ్యపు శక్తులతో పీడించబడుతూ ఉన్నాడు, పుట్టినప్పటి నుండి మోగవాడిగా ఉన్నాడు, అతనికి అప్పుడప్పుడు ఫిట్స్ లాగా వస్తుంది, అలా వచ్చినప్పుడు అతను ఎక్కడ పడిపోతాడో అతనికే తెలియదు, అలాంటి బలహీనత నా కుమారుడికి ఉందయ్యా, ఒకవేళ నీ వలనైతే ఇతన్ని బాగు చెయ్యి అని అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. చూడండి, యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నమ్ముచున్నాను, కానీ అపనమ్మకి రాకుండా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగాడు. యేసయ్య సంతోషించి ఆ బిడ్డకు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యేసయ్య మోగవైనటువంటి దెయ్యమా ఈ బిడ్డను విడిచి వెళ్ళిపో అని గద్దించాడో, వెంటనే ఆ బిడ్డలో ఉన్నటువంటి దెయ్యం విలవిలలాడి వెళ్ళిపోయింది. ఆ బిడ్డకు స్వస్థత కలిగింది, ఆరోగ్యం వచ్చింది. ఎప్పుడైతే ఈ బిడ్డకు ఆరోగ్యం వచ్చిందో శిష్యులు చూసి అడుగుతున్నారు యేసయ్యని. మనందరికీ తెలిసిన విషయమే, అందుకనే చాలా క్లుప్తంగా చెప్తున్నానండి. అయ్యా, మేము ప్రార్థన చేసాం, కార్యం జరగలేదు, మరి నువ్వు చేసావు, వెంటనే జరిగింది, ఎందుకు? కారణం ఏంటి? మేమెందుకు చేయలేకపోయాం? నువ్వెందుకు నీ ద్వారా జరిగింది అని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన అమూల్యమైనటువంటి మాట, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా అని ఏకాంతంగా ఉన్నప్పుడు యేసయ్యని శిష్యులు అడిగారంట. యేసయ్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యము అని చెప్పాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఒక మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యపాత్మలు తొలగిపోవాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేస్తే దెయ్యపు శక్తులు లయమైపోతాయి. ప్రార్థన చేసే వ్యక్తి దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయము చేస్తాడు. ప్రార్థన లేకుండా ఏది చేసినా కూడా దానివల్ల ప్రయోజనము లేదు, కార్యము జరగదు. అంతర్లీనంగా ఇందులో చాలా ఉన్నాయండి. ప్రార్థన వలననే తప్ప మరి ఇట్టిది వదిలిపోవటం అసాధ్యం అన్నాడు.
ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన అంట, 2 అని అంకేసి ఫుట్‌నోట్‌లో రాయింది. అక్కడ ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వలననే, చూడండి, ఉపవాస ప్రార్థన వలననే అని రాయబడి ఉంది. అంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి కుటుంబం మీద దాడి చేస్తున్న అపవాది వాడి శక్తులు నిర్వీర్యం అయిపోతాయి. ఈ రోజున మనం చూస్తే చాలామంది జీవితాల్లో ప్రార్థన లేదండి. మందిరానికి వెళతారు, బాప్తీసం పొందుతారు, పాటలు బాగా పాడతారు, ఆరాధన బాగా చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి, మంచి పరిచర్య చేస్తారు, మంచి కానుకిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానండి ప్రార్థనా జీవితాలు లేవు. ప్రార్థన లేకుండా మనం ఏం చేసినా నిష్ప్రయోజనమని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందండి. ప్రార్థన శోధనలో నుండి మనల్ని విడిపిస్తుందండి. ప్రార్థన దెయ్యపు శక్తుల నుండి మనల్ని విడిపిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి పాపము చేయకుండా ఆపుతుందండి. ఒక్క వ్యక్తి ప్రార్థన చేయటంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, మందిరంలోనికి రావాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఒక మంచి భక్తుడు పుస్తకం ఒకటి నేను చదివానండి, బుక్ నేను చదివాను. రాబర్ట్ ఏనన్ అనే బుక్ ఒకటి చదివాను. రాబర్ట్ ఏనన్ అనే బుక్ చదివాను. ఆ వ్యక్తి అంటండి రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఏదైనా సమస్య వచ్చిందంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడైనా ఆయన మనసు ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు రక్షింపబడాలని ఆశ కలిగితే రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. వారంలో 2-3 రోజులు, 4-5 రోజులు ఇలాగ రాత్రులు ప్రార్థన చేస్తానే ఉండేవాడంట. ఇది చాలదన్నట్టు ప్రతి శనివారం రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉండేవాడంట. ఆదివారం ఆరాధనలో దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని యొక్క సువార్తను ప్రజలకు బోధించడానికి ప్రతి శనివారం రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉండి ఉదయకాలం లేచి ఆరాధనకి బయలుదేరి వెళ్ళిపోయేవాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. నిజమే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటాడో ఆ వ్యక్తి చాలా బ్లెస్ అవుతాడు, ఆశీర్వదించబడతాడు. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన ద్వారా కుటుంబాల్లో సమాధానం కలిగింది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను మనం కన్నులారా చూస్తామండి. అందుకనే ప్రార్థన కోసం మనం నడుం కట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఎవరివైనా సరే ఇప్పుడు వరకు నువ్వు పేరుకు క్రైస్తవుడిగా కనుక బ్రతికుంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ప్రార్థనా జీవితాన్ని కట్టుకోండి. రోజుకి కనీసం 2.5 గంటలైనా ప్రార్థన చేయండి. దశమ భాగం అంటే సమయంలో దశమ భాగం దేవునికి ఇవ్వాలని. 24 గంటల సమయం దేవుడు మనకిచ్చాడు. అందులో 2.5 గంటలైనా మనం ప్రభువుకి ఇవ్వగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? వ్యక్తిగతంగా ప్రభుతో మనం సహవాసం చేయగలుగుతున్నామా? అలా గనక మనం ప్రభుతో గడపటం ఆరంభిస్తే, మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడే కుటుంబం మీద దాడి చేసేటటువంటి అపవాది వాడి అనుసరులు గడగడలాడి నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయండి. ప్రార్థనా జీవితాలను కట్టుకుందామా? ప్రభు పాదాలు పట్టుకుందామా? దైవాశీర్వాదాలు పొందుదామా? గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థన వలననే తప్ప మరి ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని మీరు చెప్పారు. నిజమేనైనా ఈరోజు చాలామంది కుటుంబాల్లో ప్రార్థనా జీవితాలు లేవు. ఎంతోమంది సైతాన్ బంధకాల్లో ఉన్నారు. ఎంతోమంది అపవాది శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారు. ఎంతోమంది సమస్యల వలయంలో కూరుకుపోయారు. ఎంతోమంది పాపంలో కూరుకుపోయారయ్యా. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆ ప్రతి పాపము నుండి విడుదల పొందుదురుగాక, ప్రార్థనా జీవితం కలిగి ఉందురుగాక, కుటుంబాల మీద దాడి చేసే అపవాది వాడి శక్తులు నిర్వీర్యమైపోవునుగాక. ప్రతి బిడ్డ ప్రార్థనాత్మతో నింపబట్టకు, విజ్ఞాపనాత్మలతో నింపబట్టకు మీరు సహాయం చేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి.
ఈ రోజంతా పిల్లల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. ఏ దుష్టుడికి దుష్ట శక్తులకి సంఘ బిడ్డల మీద కుటుంబాల మీద అధికారం లేకుండా మీరు కాపాడండి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.